ఇక్కడ కనిపించుచున్నది వెదురు. అడవిలో పెరిగే వెదురు తల్లి, మేదరులకు వరమైన వెదురు తల్లి. వెదురుతోని మనము కులవృత్తిని చేస్తూ చాటలు, గంపలు, మొంటలు, చిబ్బులు, నోములకు, బతుకమ్మకు ఈ వెదురుతో తయారయ్యే చిబ్బులు, చాటలు, గౌరమ్మకు, నోములకు మనము ఎన్నెన్నో రకాల చేతివృత్తి పనులను చేస్తూ ఉంటాము. ఇక్కడ కనిపించుచున్నది వెదురు రకాలు చాలా ఉన్నాయి. వందల రకాల వెదురు మొక్కలు మనకు లభ్యంగానే ఉన్నాయి. కానీ అవి మనగడలో లేకుండా అంతరించిపోతున్నాయి. ఇప్పటికైనా మన ప్రభుత్వాలు మేలుకొని మేదరులకు వరమైన వెదురును అందించాలి. నాటవోయి భారతీయుడా, వెదురు నాటవోయి భారతీయుడా, నాడు నాటిన వెదురు నేడు వనమూలాయే, నాడు నాటిన వెదురు నేడు వనమూలాయే, నేడు నాటే మొక్క తరాలకు వనములాయే, నాటవోయి భారతీయుడా, వెదురు నాటవోయి భారతీయుడా. వెదురు అనేది నాటడం వలన అందరికీ అనుకూలముగా లభించాలి. ప్రభుత్వాలు మేలుకొని మేదరులకు వెదురును అందించే విధముగా ఎన్నో ప్రణాళికలు వేసి కొత్త వృక్షాలను, ఈ అడవిలో పెరిగే వెదురు మొక్కలను బీడు భూములలో పెంచాలి, అందరికీ అందించాలి. ఒక్కసారి నాటిన మొక్క ఇది ఏపుగానే పెరుగుతూ పిలకలతో తయారవుతూ మొదటిలో ఒక మొక్కను నాటితే ఇలా గుబురుగా పస్తూ ఇక్కడ చిల్లర చిల్లర మొక్కలు ఒకటి కొట్టేసిన కొద్దీ ఇంకొక 2, 3, 4, 5 ఎప్పుడు తరాలకు అందే విధముగా ఈ వెదురు పెరుగుతూనే ఉంటుంది. ఒకసారి నాటిన వెదురు తరతరాలుగా వస్తూ ఉంటుంది. కాబట్టి వెదురు మనకు ఎంతో ప్రాముఖ్యతను ఇస్తుంది. వెదురుతో వేల రకాల చేతివృత్తి పనుల్లో దీనిని ఉపయోగిస్తున్నాము. వెదురు యొక్క ఆకులు స్వచ్ఛమైన గాలిని, వాతావరణాన్ని, మనకు కాలుష్య నివారణకు ఇది అనుకూలంగా ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. వెదురు మొక్క చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎన్నెన్నో షో ఐటెంలు తయారు చేయడానికి వీలుగా ఉంటుంది. అడవిలోన పెరిగేటి వెదురు తల్లిదా, అడవిలోన పెరిగేటి వెదురు తల్లిరా, మేదరులకు వరమైన వెదురు అమ్మరా, అమ్మా వెదురమ్మ, వెదురమ్మ వెదురమ్మ మా కల్పతరువమ్మ, వెదురమ్మ వెదురమ్మ మా కల్పతరువమ్మ. ఇక్కడ ఎంతో పెద్దదిగా ఈ వెదురు కనిపించుచున్నది. ఇది పట్టుకున్నా కానీ చేతిలో ఇమడడం లేదు. చాలా అద్భుతంగా పెరిగి ఉంది. ఇది పచ్చ బంగారము వెదురు, పగలగొడితే బంగారు రంగు వెదురు. పచ్చ పచ్చని వెదురు చూడరా, పగులగొడితే బంగారు రంగు మీదరా, పచ్చ బంగారాన్ని చూడు మీదరా, పగులగొడితే బంగారు రంగు మీదరా. నా పేరు ఏకుల అయోధ్య, క్రాఫ్ట్ టీచర్, ధన్గర్వాడి, GHS, కరీంనగర్. నేను పాటలు పాడుతాను, పాటలు రాస్తాను, వీడియోలు తీస్తాను, యూట్యూబ్లో వేస్తాను. అందరికీ చేరవేయడము నా ముఖ్య ఉద్దేశము. నేను చేస్తున్న పనులు ఎన్నో రకాల పనులు ఉన్నాయి. అన్ని వీడియోలు తీసుకుంటూ అందరికీ చేరవేస్తూ అందరి మన్ననలను పొందుతున్నాను. ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ చేరవేయండి. వెదురు యొక్క గొప్పతనం గురించి నాకు తెలిసినంత వరకు చెప్పడం జరిగింది. మీరు సుతా ఈ విషయాలను 10 మందికి తెలిసే విధముగా నాటబోయి భారతీయుడా, వెదురు నాటబోయి భారతీయుడా, నాడు నాటిన మొక్క నేడు వనమూలాయే, నేడు నాటే మొక్క తరాలకు వనమూలాయే, నాటబోయి భారతీయుడా, అందించబోయి భారతీయుడా. మేదరులందరికీ మన వెదురు అందాలంటే ప్రతి ఒక్కరు ఈ నినాదముతో అందరూ ప్రభుత్వాలను వేడుకొని వెదురు మొక్కలను సప్లై చేయమని వాళ్ళను
అడిగి మనము ఎక్కడెక్కడ ఖాళీ జాగాలు ఉంటాయో అక్కడికి వెళ్ళి మనం వెదురు నాటుకొని తరాలకు వెలుగునిచ్చే వెదురు మొక్కలను నాటుదాము. వాతావరణానికి ప్లాస్టిక్ను నివారిద్దాము, మనుగడ సాధిద్దాము. మరెన్నో వీడియోలతో మీ ముందు ఉంటాను. జై మేదరి, జై జై మేదరి, జై తెలంగాణ, జై జై తెలంగాణ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ చేరవేయండి. మరెన్నో వీడియోలతో మీ ముందు ఉంటాను. ఏకుల అయోధ్య క్రాఫ్ట్ టీచర్. నా యొక్క చరవాణి పిలుపు 9849862723 కరీంనగర్. అందరికీ ధన్యవాదములు. మొట్టమొదటిసారి చూసిన వాళ్ళైతే నా వీడియోను సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, మరెందరికో ఈ వీడియోలను పంపించండి అని కోరుచు సెలవు తీసుకుంటున్నాను. నాటబోయి భారతీయుడా, వెదురు నాటబోయి భారతీయుడా, నాడు నాటిన మొక్క నేడు వనములాయే, నేడు నాటే మొక్క తరాలకు వనమాయే. నాటబోయి భారతీయుడా, వెదురు నాటబోయి భారతీయుడా. జై హింద్, జై వెదురు, జై జై వెదురు. వెదురమ్మ వెదురమ్మ, మా కల్ప తరువమ్మ.